హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సోలార్ ఛార్జ్ కంట్రోల్ ఆటో కట్ ఆఫ్ బ్యాటరీ ప్రొటెక్షన్ ఏ విధంగా పనిచేస్తుందో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇది సోలార్కి సంబంధించిన ప్యానల్స్ అవి ఇన్స్టలేషన్ వీడియో కావాలనుకుంటే ఓల్డ్ వీడియో అయితే చూడండి. ప్రజెంట్ మనం దీంట్లో 20 వాట్కి సంబంధించిన సోలార్ ప్యానల్ యూజ్ చేసి మనం సోలార్ ఇన్వర్టర్ని అయితే తయారైతే చేసామండి. దీంట్లో 2.5H సంబంధించిన బ్యాటరీని యూజ్ చేశాను. అలాగే ఒక ఎల్ఈడి లైట్ని కనెక్ట్ అయితే చేసి చూపిస్తున్నాను. చూడండి, మనకు ఎల్ఈడి లైట్ బ్లింక్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, బ్లింక్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. దీనికి ఏంటంటే మనకు బ్యాటరీలో ఉన్న వోల్టేజ్ తగ్గిపోవటం వల్ల మనకు ఈ ఛార్జ్ కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ చేస్తూ ఉంటుందండి. దీనికి మీకు ఈ లైట్స్ కానీ లోడ్స్ అన్నీ కూడా పనిచేయాలనుకుంటే బ్యాటరీలో వోల్టేజ్ వచ్చేసి 10.50 కంటే ఎక్కువ వోల్టేజ్ ఉంటే మనకు ఛార్జ్ కంట్రోల్ అనేది బ్యాటరీ నుంచి పవర్ని తీసుకుంటుంది. ఒకవేళ మీకు బ్యాటరీలో వోల్టేజ్ వచ్చేసి 12 వోల్ట్స్ నార్మల్ వోల్టేజ్ అండి, 14 వోల్ట్స్ కంటే ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయితే చేస్తుంది. మీకు మ్యాక్సిమం మీకు ఈ ఛార్జ్ కంట్రోల్ బ్యాటరీ కనెక్ట్ అయి ఉన్నప్పుడు 10.50 వోల్ట్స్ కంటే ఎక్కువ ఉండాలి, అలాగే 14 వోల్ట్స్ కంటే తక్కువ ఉండాలండి. మనకు ఈ మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే మనకు బ్యాటరీ అనేది వర్క్ జరుగుతూ ఉంటుంది. బ్యాటరీని ఒక విధంగా చూడాలనుకుంటే మనం ఛార్జ్ కంట్రోల్ ద్వారా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు ప్రొటెక్ట్ అయితే చేయవచ్చండి. 14 వోల్ట్స్ కంటే ఎక్కువ ఛార్జ్ చేయదు. అలాగే దీంట్లో ఉన్న 12 వోల్ట్స్ మ్యాక్సిమం అవుట్పుట్ కనుక దీంట్లో 10.50 వోల్ట్స్ కంటే బ్యాటరీని అయితే మనం పవర్ అయితే కన్జ్యూమ్ చేయకుండా మనకు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ చేస్తూ ఉంటుందండి. చూడండి, మనకు ప్రజెంట్ వోల్టేజ్ 12.42 వోల్ట్స్ ఉంది. ఇప్పుడు మనం ఇన్వర్టర్ ఆన్ చేయగానే మనకు అన్నీ కూడా పనిచేస్తాయండి. మనకు 12 వోల్ట్స్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వాలనుకుంటే 14 వోల్ట్స్ కంప్లీట్ అవ్వాలండి. లో వోల్టేజ్ వచ్చేసి 10.50 అండి. వీటి మధ్యలో మనకు ఇన్వర్టర్ అనేది పనిచేస్తూ ఉంటుంది. 10 to 14 మధ్యలో అండి. తక్కువనా ఎక్కువనా కానీ మనం ఛార్జింగ్ ప్రొటెక్షన్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. దానికి కావాల్సిన పవర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ అయితే ఛార్జ్ కంట్రోల్ అయితే బ్యాటరీని తీసుకుని మన లైట్స్కి ఫ్యాన్స్కి ఇస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ ఛార్జ్ కంట్రోల్ని యూజ్ చేసి మన బ్యాటరీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే షార్ట్ సర్క్యూట్ నుంచి మన సోలార్ ప్యానల్లో పాడవకుండా పనిచేయడానికి కూడా మనకు ఈ ఛార్జ్ కంట్రోలే పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్ చేసుకోవాలి, చిన్న ప్రాజెక్టులు అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా మీరు సోలార్ ఛార్జ్ కంట్రోల్ని కనెక్ట్ అయితే చేసి వాడుకోవాలండి. సోలార్ ఛార్జ్ కంట్రోల్ లేకుండా మీరు ఈ సోలార్ సిస్టమ్ అయితే యూజ్ చేయకూడదు. దీనివల్ల బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది, లేదా సోలార్ ప్యానల్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.